హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఓ ఓయో రూమ్లో ఓ యువకుడు పెళ్లి వస్త్రాలు ధరించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపూర్ చెర్లోపల్లి గ్రామానికి చెందిన లోకేష్ చింతల్ గణేష్ నగర్లో నివాసం ఉంటేవాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అంబిక అనే యువతిని ప్రేమించాడు. 2 ఏళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని ఇంట్లో చెప్పగా అంబిక కుటుంబ సభ్యులు నిరాకరించినా పెళ్లికి సిద్ధపడ్డారు. అంబికను భోజనం తీసుకురమ్మని పంపించి పెళ్లి బట్టలు ధరించి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోకేష్ సోదరుడు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రోజు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లిమిట్ల ఫ్లాగ్షిప్ ఓయో రూమ్స్లో ఈ లోకేష్ తర్వాత అంబిక అని చెప్పేసి ఇద్దరు రూమ్ రెంట్కి తీసుకున్నారు. రెంట్కి తీసుకొని అరౌండ్ 135కి 500 రూపీస్ ఇచ్చి లోకేష్ అంబికని బయటకు పంపించారు లంచ్ తీసుకురా అని చెప్పేసి. ఆ లంచ్ తీసుకొని పోయి మళ్ళీ 2:35కి వచ్చేటాలకని ఆయన హ్యాంగింగ్ చేసుకుంటూ డోర్ లాక్ ఉన్నది. ఓయో లాడ్జ్ వాళ్ళని అసిస్ట్ చేసుకొని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని ఆ డోర్ బ్రేక్ చేసి హ్యాంగింగ్ డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అప్పటికే బ్రాడ్ డెడ్ అని ఇచ్చారు. ఈరోజు మా తమ్ముడు పెళ్ళి ఉంది, 10:30కి ముహూర్తం ఉంది. అయితే నిన్న ఓయో హోటల్కి వెళ్ళి ఎవరైతే వాళ్ళ లవర్ ఉన్నాడో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇద్దరు రూమ్లో ఉండడం జరిగింది. ఆ రూమ్లో ఏం జరిగిందో తెలియదు. మా అబ్బాయి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అది మా నాన్న సపోర్ట్ ఫుల్ ఉంది అతనికి. ఆ పెళ్లి బట్టలు తీపించింది మా నాన్నే, ఆ అమ్మాయికి తాళిబొట్టు కూడా తీపించాడు. మొత్తం నిన్న లేక మొన్న 70,000 పంపించారు సార్ మా అబ్బాయికి. ఆ 70,000తోనే పెళ్లి బట్టలు కానీ నెక్స్ట్ పెళ్లిలో ఆ బట్టలు కూడా ఎట్లాంటివి అంటే పట్టుబట్టలు కొన్నాడు. ఆ పట్టుబట్టల మీదనే ఇప్పుడు ఉరేసుకున్నాడు. అంటే నిన్న యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్లు మాకు కూడా తెలియదు. ఆ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే, ఎందుకంటే నా సేఫ్టీ, నా తమ్ముడు నాకు కావాలని చెప్పి. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ డిస్కషన్ అనేది మా తమ్ముడు మళ్ళీ రూమ్కి వెళ్ళి ఆ పెళ్లి బట్టలు తెచ్చుకొని ఇక పెళ్లి బట్టలు ధరించి ఇట్లా ఉరేసుకున్నాడు.